ఇడుపు కాగితం అనే టైటిల్ విన్న వెంటనే చాలామందికి ఇది ఒక అప్పు, తాకట్టు లేదా భూమి పత్రాలకు సంబంధించిన పేరు అనిపిస్తుంది. కానీ నిజానికి అలా కాదు. ప్రియదర్శి హీరోగా తెలుగమ్మాయి నాగదుర్గ హీరోయిన్గా తెరకెక్కుతున్న సినిమా ఇడుపు కాగితం. ఈ టైటిల్ వెనుక ఉన్న అసలు అర్థం తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు. తెలంగాణ మాండలికంలో ఇడుపు కాగితం అంటే విడాకుల పత్రం. అంటే భార్యాభర్తలు కలిసి జీవించలేమని నిర్ణయించుకొని తమ వైవాహిక బంధాన్ని ముగించేందుకు రాసుకునే పత్రాన్ని ఇడుపు కాగితం అంటారు. పాత రోజుల్లో ముఖ్యంగా కొన్ని గ్రామాల్లో ప్రతి విషయం కోర్టుకు వెళ్ళేది కాదు. గ్రామ పెద్దలు, కుల పెద్దల సమక్షంలో ఇరువైపుల కుటుంబాలు మాట్లాడుకుని ఇద్దరి అంగీకారంతో ఒక పత్రం రాసేవారు. అదే ఇడుపు కాగితం. ఇది రాసిన తర్వాత వారిద్దరి వైవాహిక బంధం ముగిసినట్టుగా పరిగణించేవారు. ఇప్పటికీ తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో, కొన్ని కులాల్లో ఈ సంప్రదాయం కొంతవరకు కొనసాగుతుందని చెబుతారు. అయితే ప్రస్తుతం చట్టపరంగా విడాకులు పొందాలంటే కోర్టు ద్వారా మాత్రమే చెల్లుబాటు అవుతాయి. కాబట్టి ఈ ఆచారం ఒక సామాజిక సంప్రదాయం మాత్రమే. అందుకే ఈ సినిమా టైటిల్ కూడా ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇడుపు కాగితం అంటే తాకట్టు కాగితం కాదు, అప్పు తీర్చిన రసీదు కాదు. తెలంగాణలో విడాకుల పత్రాన్ని సూచించే పదం.